ఎగ్జామ్ బాగా రాయాలి. నువ్వు టాపర్ అవ్వగలవు జా, నాకు నమ్మకం ఉంది. హలో హలో మై డియర్ ప్రొఫెసర్ గారు, మీ ఫియాన్సీకి ఆల్ ది బెస్ట్ చెప్పరా? చెప్పాలి కదా, వెయిట్ చేస్తున్నాను కదా. నిషా, అందరూ ఉన్నారు. ఎగ్జామ్ హాల్లో నీ ఓవర్ యాక్టింగ్ ఏంటి? యాక్టింగ్ ఏంటి? ఇట్స్ రియల్. ఎవరంటే ఏంటి, మా ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయిందని అందరికీ తెలుసు. నా ప్రేమగా నాకు ఆల్ ది బెస్ట్ చెప్తాడు. నువ్వు కామ్గా ఉండు. నేనిప్పుడు ఎగ్జామ్ రాయాలా వద్దా? ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ శ్యామ్. అందరికీ ఆల్ ది బెస్ట్. హలో, అందరికీ చెప్తున్నారు. నువ్వు స్టార్ట్ చేయి. అందరికి చెప్పేది వేరు, నా ప్రేమ్ నాకు చెప్పేది వేరు. ఇక సెమిస్టర్లో టాపర్ని నేనే, చూసుకో. నువ్వు రాయ్. ఫస్ట్ టైం కాలేజ్కి వెళ్తున్నా. ఇదిగో, నేనిచ్చిన పెన్తో ఎగ్జామ్ రాయడానికి కూడా నువ్వు ఇష్టపట్టలేదంటే నీ మనసును ఎంతగా గాయపరిచానో అర్థమైంది చామ్. కానీ నేను చెప్పిన అబద్ధాలు నీకు దగ్గర అవడానికి, నీ ప్రేమని పొందడానికి, అది నీకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు చామ్. Sir, paper. ఏమైంది చామ్? ఏమైంది? ఏమైంది మయూరి? ఏం లేదు బాబు. చామ్, ఆ బ్లడ్ ఏంటి? ఏమైంది వేలికి? చెప్పు మయూరి, బ్లడ్ చూడు ఎలా వస్తుందో. మాట్లాడవేంటి చామ్? ముందు హాస్పిటల్కి వెళ్దాం పద. నేను ఎక్కడికి రాను, ఎగ్జామ్ రాస్తున్నాను. ఈ పరిస్థితుల్లో ఎలా రాయగలవు చామ్? నీ వల్ల కాదు. నేను వెళ్ళి ప్రిన్సిపల్ గారితో మాట్లాడతాను. ఎవరు వెళ్ళి మాట్లాడక్కర్లేదు.
మీరైతే వెళ్ళి అస్సలు మాట్లాడక్కర్లేదు. రక్తం వస్తుంది నాకు, ఎగ్జామ్ రాయాల్సింది నేనే వెళ్ళి ప్రిన్సిపల్ గారితో మాట్లాడుకుంటాను. హలో, ఎవ్వరూ మాట్లాడక్కర్లేదని తను వెళ్ళింది కదా సార్. మీరిప్పుడు ఇక్కడే ఉండాలి. అంటే కాపీ జరగకూడదు కదా.